నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సో డాక్టర్ గారు 2018లో మీరు ఈ ప్లాస్మా థెరపీని ఇండియాలోకి తీసుకొచ్చారు. సో అప్పుడు అనిపించిందా మీకు ఇంత రెవల్యూషనరీగా అవుతుంది, ఇంతమంది మాట్లాడుకుంటారు, ఇంతమందికి నేను చేస్తాను? అలాగే ఇది ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఇప్పుడు ఆపరేషన్స్ చేసే వాళ్ళు కూడా ఇటువైపు వచ్చి ప్లాస్మా థెరపీ చేస్తున్నారు, వాళ్ళే వచ్చి ముందుకు వచ్చి. సో ఇంత ప్రాచుర్యంలోకి వస్తుందని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఎలా ఉంది అడ్వాన్స్మెంట్స్, నెక్స్ట్ ఎలా ఉండబోతోంది? ఇది మన ఇండియాలో దీని యొక్క అడ్వాన్స్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? మీరు అన్నట్టు 2017లో నేను ఇది స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది ముందు నుంచే ఉంది, ఒక 20-30 ఇయర్స్ ముందే ఇది ఉంది. కానీ ఎవరు దాన్ని పాపులరైజ్ చేయలేదు, చేయాలనుకోలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే నేను తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిలాగే నేను జీరో నుంచి స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా డౌట్స్ ఉంటాయి. అరే ఇది పని చేస్తుందా లేదా, నేను ఎట్లాగా నా పేషెంట్స్కి నేను నమ్మకం కలుగజేయాలి, ఎట్లాగా ఇది పని చేస్తుంది. ఎందుకంటే నేను పర్సనల్గా 2017 నుంచి చేస్తున్నాను కాబట్టి ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ నాకు కూడా డౌట్స్ అన్నీ కూడాను ఒక 2 నెలల్లో దగ్గర నేను ఒక 15 మందికి చేసుంటాను. 2 monthsలో, ఓన్లీ 2 monthsలో 15 మందికే. ఆ 15 మంది రిజల్ట్ చూసిన తర్వాత నేను ఇంకెప్పుడు కూడాను వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే ఆపరేషన్ ఒక్కటే మార్గమైన ఆ కాలంలో 2017లో ఆపరేషన్ ఒక్కటే మార్గం, ఇంకేం లేదు. ఇంకా వేరే చిన్న టాబ్లెట్లు గీప్లెట్ అవి వాడుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆ నొప్పి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ బాధపడుతుంటారు, పనులు చేసుకోలేరు, కొంతమంది ఉద్యోగాలు వదిలేసి ఉంటారు, కొంతమంది హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లోనే కూర్చొని ఉంటారు, పని చేయకుండా బయటికి పోలేరు, ఇంటి పని కూడా చేయలేని. అటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న ఇంజెక్షన్తోనే మన మోకాలు మళ్ళీ రీమోడల్ అవుతుంది, మళ్ళీ మన మోకాలు కంప్లీట్గా నార్మల్ అయ్యే ఉందన్న ఏదైతే ట్రీట్మెంట్ ఉందో, అరే ఇది ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలేదు అన్న బాధ కూడా స్టార్ట్ అయింది అప్పుడు. అరే ఇంతకుముందే వచ్చింటే ఇంతమంది అసలు ఇంత బాధపడి ఉండేవాళ్ళు కాదు కదా, ఈ ఆపరేషన్కి వెళ్ళుండేవాళ్ళు కదా అని. అండ్ ఆ రోజు స్టార్ట్ అయింది, ఆ రోజు ఈ ప్రజల్లో ఎప్పుడైతే ఈ నమ్మకం స్టార్ట్ అయిందో, ఆ రోజు ఎప్పుడైతే ఇపియాన్ కేసు అందరూ చూడడం మొదలుపెట్టారో అంతకంటే ఆనందమే ఉంది. 2017 నుంచి ఇప్పుడు దగ్గర మోకాళ్ళే నేను దగ్గర 45 నుంచి 55 వేలు 60 వేలు లెక్క కూడా తెలీదు. ఒక్కొక్క నీ జాయింట్స్ అన్ని మోకాళ్ళని మనము సెట్ చేసాము, అన్ని మోకాళ్ళని ఆపరేషన్ వెళ్ళనీయకుండా చేసామన్నది చాలా అత్యద్భుతమైనటువంటి ఆనందం. ఫ్యూచర్ ఏంటంటే, ఫ్యూచర్ అంతా కూడా ఇప్పుడు పిఆర్పి ఆర్ ప్లాస్మా థెరపీ అనుకున్నాం, కొత్తవి మేము రీసెర్చ్ చేస్తున్నాం. కొత్తవి ఏంటంటే నెక్స్ట్ రాబోయేవి ఎక్సోజోమ్స్ అని ఉన్నాయి. అవి మీ బ్లడ్లోనే కొన్ని సెల్స్ ఉంటాయి, ఎక్సోజోమ్స్ అంటారు. అవి ఇంకా ఎఫెక్టివ్గా ఉన్నాయని రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్ కూడా మేము కూడా చేస్తున్నాం. ఆ రీసెర్చ్ ఎప్పుడైతే గవర్నమెంట్ దానికి అప్రూవల్స్ వస్తే అది వస్తుంది. ఇంకొకటి ఉంది గోల్డిక్ అని, అంటే గోల్డ్ అంటే మన బంగారం, గోల్డ్లో కొన్ని పార్టికల్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఆ పార్టికల్స్ని మన బ్లడ్ని ఎప్పుడైతే కలుపుతామో దాని నుంచి వచ్చే ఈ రీజనరేషన్ ఇంకా ఎక్సలెంట్గా ఉందన్నమాట. అది కూడా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది. ఇవన్నీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఓకే అంటుందో అవన్నీ కూడా ఇపియాన్లోకి వస్తాయి. ఇంకా అంటే రాబోయే కాలంలో మోకాలు నొప్పి కానీ, ఇతర జాయింట్ పెయిన్స్ కానీ, స్పైన్ పెయిన్కి కానీ ఎన్ని న్యాచురల్గా అంటే సహజ సిద్ధంగానే మన బ్లడ్లోని సెల్స్ తోటి ఎంతో అంటే సింపుల్ ఇంజెక్షన్ తోటి చాలా ఉపయోగకరమైనటువంటి దీర్ఘకాలంగా చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం అన్నది ఎక్కువ రోజులు లేదు, చాలా తక్కువ రోజులు ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఇది ఒక రెవల్యూషను, ఇది ఒక విప్లవాత్మకంగా మారిన ట్రీట్మెంట్ మాడ్యూల్ అనమాట. సో అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి ఇంజెక్షన్ ట్రీట్మెంట్, రీజనరేటివ్ థెరపీ, ఇటువంటి పిఆర్పి కానీ, ఎక్సోజోమ్స్ కానీ, గోల్డిక్ కానీ ఏవైతే ఉన్నాయో వీటి మీద నమ్మకం క్రియేట్ చేసుకోవాలి. నమ్మకం క్రియేట్ చేసుకొని పెద్ద ఆపరేషన్స్కి వెళ్లకుండా వీటిని కానీ ఆప్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో హ్యూమన్ కైండ్ అంటే మానవుల్లో మంచి జరుగుతుంది అనమాట. అంటే కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గానే మనం కంప్లీట్గా హీల్ చేసుకునే అవకాశం ఉంది. ప్లాస్మా థెరపీ అంటేనే అడ్వాన్స్ టెక్నాలజీ, అలాంటిది ఇంకా రీసెర్చ్లో ఇంకా సూపర్ అడ్వాన్స్డ్ చాలా కొత్తవి ఉన్నాయి, చాలా కొత్తవి, చాలా సేఫ్ అనమాట అండ్ ఎఫెక్టివ్, వెరీ ఎఫెక్టివ్. ఓకే డాక్టర్ గారు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు? ఎటువంటి ఉండవు. ఓకే డాక్టర్ గారు, ఒక డిస్కషన్ కంటిన్యూ చేద్దాం, ఒక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్, మీరు వినపడుతుంది, చెప్పండి. నమస్తే. ఎక్కడ? ఏలూరు జిల్లా అండి. ఏలూరు, చెప్పండి.
ఎల్లు జిల్లా పల్లెటూరు. నేను పిఆర్పీ ఇంజక్షన్ 2 చేపించా సార్. మా తిరుపతి దగ్గర మా ద్వారకా తిరుమలలో చేశారు సార్. ఓకే, మోకాలుకా? మళ్ళీ మోకాలకి చేశారు సార్. 2 ఇంజక్షన్లు చేశారు సార్. 3 చేయాలన్నారు. ఇక నేను అది చేసి తమ దగ్గరికి వద్దని చెప్పి మనం ఒకసారి మీరు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నా. కాల్ పోటు బాగా వస్తుంది సార్. మళ్ళీ చేసిన తిరుపతి దగ్గర చేయించుకున్నారు మీరు? తిరుపతి ద్వారకా తిరుమల సార్. అది లేదు మీరండి, మీరు ఎలాగంటే పిఆర్పి ఈ ప్లాస్మా థెరపీ అన్నది ఎక్కడ చేసుకోవాలి, ఏ డాక్టర్ దగ్గర చేసుకోవాలన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మీరు 2 ఇంజక్షన్లు చేసుకున్నారు, మీకు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ రాలేదు, నొప్పి తగ్గలేదు. అంటే మీనింగ్ ఏంటంటే ఆ పిఆర్పి పద్ధతి, అంటే పిఆర్పిని మీ రక్తంలోని కణాలతో ఎట్లా సేకరిస్తారు అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్కానింగ్ చేయాలి. స్కానింగ్ చేసి మీ మోకాల్లో గుజ్జు ఎక్కడ అరిగిందో ఆ పార్ట్ని కనుక్కొని ఆ పార్ట్ని మెజర్ చేసి దాన్ని కొలిచి కరెక్ట్గా మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ స్కానింగ్ మెషిన్స్తో ఆ పార్ట్లోనే మీ దగ్గర సేకరించినటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ వదలకపోతే ఎవ్వరికి కూడా రెస్పాన్స్ రాదు. ఎందుకంటే ఈ క్వశ్చన్నే నేను ఈరోజు తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా పిఆర్పి చేయించుకోవాలనుకున్నప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే డాక్టర్ ఎవరు, ఎంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఆయన, ఎన్ని కేసులు చేశారు, ఇదొకటి ఇంపార్టెంట్. రెండోది ఆ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్లో ఆపరేషన్స్ జరగకుండా ఉండాలి. మీరు ఆ హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్ ఎక్విప్మెంట్ కూడాను అడ్వాన్స్డ్ ఉండాలి. ఇంకొకటి, ఆ హాస్పిటల్లో ఏ డాక్టర్ అయితే మీకు చేస్తున్నాడో ఆయన మిమ్మల్ని సర్జరీకి ఎప్పుడు నేను పంపించను అన్న మాట ఇచ్చినప్పుడే అటువంటి ప్లేసుల్లోనే పిఆర్పి చేసుకోవాలి. కరెక్ట్ టెక్నిక్తో చేయకపోతే ఇప్పుడు చూడండి మీరు బాధపడుతున్నట్టు తప్పకుండా బాధపడాల్సి వస్తుంది. అందుకని అందరికీ నేను చెప్పేది ఏంటంటే పిఆర్పి ఇప్పుడు చాలా ఊర్లలో ఉన్నాయి. ప్రతి ఊర్లో, ప్రతి హాస్పిటల్లో, ప్రతి ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా మేము కూడా పిఆర్పి చేస్తాం అంటున్నారు. వద్దు, అటువంటి ప్లేసుల్లో వెళ్ళొద్దు. 2-3 అడిగి ఏ డాక్టర్ అయితే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో, ఏ డాక్టర్ అయితే నన్ను ఎప్పుడు ఆపరేషన్కి పంపించడు అటువంటి డాక్టర్ దగ్గర చేసుకోవాలి. అందరూ కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఇలాగ ఎక్కువ సెంటర్స్ అవడం వల్ల, అది సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ పిఆర్పికి కొంచెం చెడ్డ పేరు కూడా వస్తుందన్నమాట. వద్దు, మీరు ఎప్పుడు కూడాను ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి మనము టక్కన మన ఇంటి పక్కన ఉంది లేదంటే పక్కన ఊర్లో ఉంది ఈ ట్రీట్మెంట్ అని అక్కడ చేసుకోండి. క్షుణ్ణంగా దీని గురించి ఆలోచించి ఎంక్వైరీ చేసుకొని తర్వాత కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా ముఖ్యం. మీరు తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుని అన్నారు, రండి. మీరు నా దగ్గరికి వస్తే నేను తప్పకుండా మీకు కరెక్ట్గా చేసి మీరు నొప్పి నుంచి మిమ్మల్ని దూరం చేస్తాను. డాక్టర్ గారు, అంటే గవర్నమెంట్ అప్రూవల్స్ ఉంటాయి ఈ సెంటర్స్కి, వేటికి ఉంటాయి వేటికి ఉండవు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు కాలర్ చెప్పినట్టు అంటే సెంటర్స్కి గవర్నమెంట్ అప్రూవల్స్ ఉండవు, ట్రీట్మెంట్కి ఉంటుంది. సో అంటే ప్రతి ట్రీట్మెంట్ కూడా ఒక డాక్టర్ ఒక విధంగా చేస్తాడు, ఇంకో డాక్టర్ ఇంకో విధంగా చేస్తాడు. ఇది చిన్న సింపుల్ టెక్నిక్ కాబట్టి సింపుల్ టెక్నిక్గా అయిపోతుందని అందరూ చేస్తున్నారు, కానీ అంత సింపుల్ కాదు. అంటే పేషెంట్కి చిన్న ఇంజెక్షనే, పేషెంట్ బ్లడ్ కూడా చిన్న ఇంజెక్షన్ తీసుకుంటాం, కానీ ఆ బ్లడ్లోని కణాలని సేకరించడము, అవి ఎక్కడ వదలాలి అన్నది ఆ స్కానింగ్ చేసి కనుక్కున్న తర్వాత అక్కడ గుజ్జు పెరుగుతుందా లేదా అన్నదానికి సీక్వెన్షియల్ స్కానింగ్స్ చేయడం. అంటే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ స్కానింగ్ చేసి పెరుగుతుందా లేదా, లేదు లిగమెంట్స్ ఎట్లా ఉన్నాయి, మజిల్స్ ఎట్లా ఉన్నాయి, అవి కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి లేదా, అసలు నొప్పి కార్టిలేజ్ నుంచే గుజ్జు నుంచే వస్తుందా లేదంటే వేరే చోటు నుంచి వస్తుందా, ఇవన్నీ కూడాను చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవన్నీ తెలియని సెంటర్స్కి మీరు వెళ్ళారనుకో తప్పకుండా ఫెయిల్ అవుతుంది. కొన్నిసార్లు దీంట్లో అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని అందరూ చేస్తున్నారు, మా ఊర్లో పక్కనే, మా ఇంటి పక్కనే హాస్పిటల్ చేస్తున్నారని మటుకు మీరు అట్లా చేయొద్దు. తప్పకుండా కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే డాక్టర్ గారు, మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ధనలక్ష్మి అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నాకు కాళ్ళు నొప్పులు కాదండి, ఎందుకంటే నడవలేకపోతున్నాను అనమాట. కాళ్ళు నొప్పులు అనిపిస్తుంది. చెప్పులు వేసుకోవాలంటే వంక తీసినట్టు అయిపోతాయి, గోడ పట్టుకుని వేసుకోవాలి. గోడ మెట్లెక్కాలంటే ఎక్కుతా కానీ దిగేటప్పుడు దిగలేకపోతున్నాను అనమాట. మోకాలు నొప్పి అమ్మా మీకు? నేను ఎప్పుడైతే నొప్పి అనిపిస్తుంది, కాలు చేతి 50 కేజీలు తల పెట్టుకున్నాను, నడవలేకపోతుంది సార్, అట్లా అనిపిస్తుంది అనమాట. మీ వయసు ఎంతమ్మా? 65 అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇది? దగ్గర 2 సంవత్సరాలు ఉందండి. ఇట్లాగే నేను ఏ మందులు వాడతలేదు అటుకి. లేదు, మీరు తప్పకుండా మీ నొప్పికి గల కారణం కనుక్కోవాలమ్మా. నొప్పి కారణం కనుక్కోవాలి. ఎందుకు మీరు నడవలేకపోతున్నారు, నడుస్తుంటే ఎందుకు నొప్పి వస్తుంది,
అది మోకాలు కారణమే అయితే మోకాలుకి స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లాగే 2-3 సంవత్సరాల నుంచి మీరు నొప్పితో బాధపడుతున్నారు, మీ వయసు 65 సంవత్సరాలంటే తప్పకుండా మోకాలు అరుగుదలే ఉంటుంది. దీన్ని అశ్రద్ధ చేయొద్దు, ఎందుకంటే ఇంకా పోయే కొద్దీ నొప్పి పెరుగుతూనే ఉంటుంది, గుజ్జు తక్కువగా ఉంది కాబట్టి నొప్పి పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి తప్పకుండా స్కానింగ్ చేసుకుంటే ఒకసారి ఇపియాన్కి రండి హైదరాబాద్లో, నేను చక్కగా చూస్తాను. చూసిన తర్వాత అసలు కారణం ఏంటో కనుక్కొని దాన్ని ఎట్లాగా సింపుల్గా ఇంజెక్షన్తో రికవర్ చేయగలను మీకు చెప్తాను నేను. డాక్టర్ గారు మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను శంకర్పల్లి మాట్లాడుతున్నా. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్, చెప్పండి. హలో, చెప్పండి, వినపడుతుంది, చెప్పండి సార్. డాక్టర్ సాబ్, మా పేరు భవానీ భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి, భవానీ భాగ్యలక్ష్మి, శంకర్పల్లి. చెప్పండి. చాలా రోజుల నుంచి మోకాలు నొప్పి, 2 మోకాలు నొప్పులు అట్లా ఉంది సార్, నడవలేకపోతున్నది. ఓకే, మీ ప్రకటన చూసి మీకు కాల్ చేశాను సార్. మీ ఏజ్ ఎంత అండి భాగ్యలక్ష్మి గారిది? భాగ్యలక్ష్మి 60 ఉంటుంది సార్. 60 ఇయర్స్. 60 ఇయర్స్ అంటే ఇప్పుడు మోకాలు అరిగిపోయింది కాబట్టే నొప్పి వస్తుంది, ఎందుకంటే ఓల్డ్ ఏజ్ కాబట్టి, ఎప్పుడు ఇంజురీకి దెబ్బ తగలేదు కాబట్టి నొప్పి వస్తుంది. కాబట్టి తప్పకుండా నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటుంది అది, అంటే లోపల గుజ్జు అరిగిపోయి ఉండొచ్చు. కానీ తెలుసుకోవాలి మనం, ఎందుకంటే మోకాలు నొప్పికి పలు కారణాలు ఉంటాయి. గుజ్జు అరిగిపోయిందే కాకుండా లిగమెంట్స్ కానీ, మజిల్స్ కానీ, బోన్స్ ప్రాబ్లం ఉండొచ్చు, అలాగే మెనిస్కస్ అని ఉంటుంది, ఆ కారణం కూడా ఉండొచ్చు. మీరు ఒకసారి శంకర్పల్లిలోనే ఉంటున్నారు కాబట్టి ఇమీడియట్గా రండి నా దగ్గరికి, నేను స్కానింగ్ చేసి అసలు ప్రాబ్లం ఏంటో చెప్తాను. ప్రాబ్లం చెప్పిన తర్వాత దాన్ని ఎట్లాగా ఇమీడియట్గా మనం కరెక్షన్ చేయాలి, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి బాధపడుతుందన్నారు కాబట్టి ఇంకెక్కువ డిలే చేయకండి, ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువైతే ట్రీట్మెంట్కి కూడా మొండిగా తయారవుతాయి. అందుకని మీరు దగ్గరే ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా రండి. భాగ్యలక్ష్మి గారు కంప్లీట్గా పెయిన్ రిలీఫ్ చేసే బాధ్యత నాది. డాక్టర్ గారు, ఇప్పుడు ఎలానే చాలామంది మన లైఫ్ చూస్తూ ఉంటారు, వాళ్ళలో చాలామందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళ రిలేటివ్స్ ఉంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. వాళ్ళు ప్లాస్మా థెరపీ అంటే మోకాళ్ళ నొప్పులు రాగానే ప్లాస్మా థెరపీ గురించి తెలుసుకుంటారు, కానీ ఒకరిద్దరు ఏం చెప్తారంటే వాళ్ళకి ఇది కరెక్ట్ కాదేమో అని డిస్కరేజ్ చేయడం, అది పనిచేయదు అన్నట్టు మాట్లాడుతుంటారు, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా సరే. సో అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఒక కన్ఫ్యూషన్లో ఉంటారు. ఒక ఎక్స్పర్ట్ దగ్గర తెలుసుకోవాలి, వినాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో మీకు చాలా ఎక్స్పర్టీస్ ఉంది, ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ అయినా కానీ కొత్తగా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యి ఒక 8 ఇయర్స్ అయింది, అవి చాలా మంచి ప్రాచుర్యం పొందింది కాబట్టి అందరికి తెలుస్తుంది. అందరికి తెలిసినప్పుడు కొంతమంది డాక్టర్లు కానీ, కొంతమంది పేషెంట్స్ కానీ దీని గురించి నెగిటివ్గా మాట్లాడే అవకాశం ఉంది, తప్పదు. అంటే ఇప్పుడు ఇది ప్రతి పేషెంటు 100% రికవర్ అయిపోతాడు అని చెప్పలేము. కాకపోతే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ అప్రూవ్డ్. ఒకటేంటి మోకాళ్ళ ఆపరేషన్, ఇంకొకటి ఏంటి ఈపీఆర్పి ట్రీట్మెంట్. ఈ రెండిట్లో ఏది సేఫ్ అన్నది మీరు ఫస్ట్ కనుక్కోవాలి. ఇంకొకటి సింపుల్ అంటే సులభతరంగా ట్రీట్మెంట్ ఏదవుతుంది అది కనుక్కోవాలి. ఎవరైతే ఈ ట్రీట్మెంట్ చేసుకున్నారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకోవాలి. దీనికంటే ముఖ్యం ఏంటంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఎవరైతే దీనికి అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ ఎవరంటే వెళ్ళి మాట్లాడాలి. మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యారనుకోండి, ఇప్పుడు మీరు మోకాళ్ళ నొప్పి ఉంది, నలుగురు ఇంటికి వచ్చి 4 విధాలు మాట్లాడుతుంటారు. అలా కొందరు మంచి మాట్లాడతారు, కొంతమంది చెడ్డ మాట్లాడతారు. కానీ ఒకసారి మన డాక్టర్ గారిని కలిసిన తర్వాత మన కండిషన్ని ఈ డాక్టర్ గారు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తున్నారా లేదా, దానికి ఆయన చెప్పే ఏదైతే ఈ ట్రీట్మెంట్ ఉందో అది కరెక్ట్గానే చెప్తున్నారు, దాని మీద మీకు నమ్మకం కలిగినప్పుడే వెంటనే ట్రీట్మెంట్కి వెళ్ళండి. అంతేగాని గుడ్డిగా పోవద్దు, ఎందుకంటే దీని వెనకాల చాలా పెద్ద సైన్స్ ఉంది. ఈ సైన్స్ని అర్థం చేసుకోవాలి, ప్రజలందరూ మారాలి, దీని మీద ఒక మంచి అవగాహన తెచ్చుకోవాలన్నదే నా ముఖ్య ఉద్దేశము. ఈ పిఆర్పి ద్వారా అనవసరమైన ఆపరేషన్స్ ఆపాలి, మీరు కూడా చిన్న ఇంజెక్షన్తోనే మోకాలు నొప్పుల నుంచి కానీ ఇతర ఏ జాయింట్ అయినా కూడా బయటపడాలన్నదే నా ఎక్స్పర్టైజ్ చెప్తుంది. నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని కేసులు చేసిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే, పిఆర్పికి మించిన ట్రీట్మెంటు ఏ జాయింట్ పెయిన్స్కి లేదు. అది తీసుకోవడము, అది తీసుకుని దాన్ని కరెక్ట్గా ఫాలో అవడం ద్వారా మీరు హ్యాపీగా బయటపడతారు. ఓకే డాక్టర్ గారు, సో సూపర్ డోస్ పిఆర్పి అని మీరు చెప్పడం కూడా విన్నాను. అసలు సూపర్ డోస్ పిఆర్పి అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఎక్సోజోమ్స్, గోల్డిక్ అని అవి ఇంకా రాలేదు, అవి వస్తున్నాయి, అవి ఇంకా గవర్నమెంట్ అప్రూవల్స్ రాలేదు. కానీ సూపర్ డోస్ పిఆర్పి అంటే ఏంటంటే, ఇప్పుడు మనం పిఆర్పి చేస్తున్నప్పుడు మనం మేజర్గా ఎందుకు మోకాల్లో గుజ్జు పెరుగుతుంది, ఎందుకు మోకాలు నొప్పి తగ్గుతుందంటే, ప్లేట్లెట్స్ మీద
గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ మీ దగ్గర ఒక 20 ml బ్లడ్ తీసుకుంటాం. ఆ 20 ml బ్లడ్ని ప్రాసెస్ చేసి దగ్గర 10 లక్షల ప్లేట్లెట్స్ని తీసుకొని దాని మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసుకొని ఆ గుజ్జు ఎక్కడ అరిగిపోయిందో అక్కడ ఇంజెక్షన్తో వదులుతాం. సూపర్ డోస్ పిఆర్పి అంటే కొంచెం ఎక్కువ బ్లడ్ తీసుకొని ఒక 40-50 లక్షల ప్లేట్లెట్స్, 10 లక్షల ప్లేట్లెట్స్కి 40-50 లక్షల ప్లేట్లెట్కి డిఫరెన్స్ ఉంది కదా, ఆ ఎక్కువ ప్లేట్లెట్స్ని మనం ఇంజెక్ట్ చేసినప్పుడు ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. ఫాస్ట్గా పెరిగిన తర్వాత ఎక్కువ కాలం ఉంటుంది అనమాట. అంటే దీని లాంగవిటీ, దాని లైఫ్ స్పాన్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎఫెక్టివ్నెస్ అనమాట, అంటే టక కార్టిలేజ్ పెరగడము ప్లస్ అది ఎక్కువ కాలం ఉంటుంది. అంటే సూపర్ డోస్ పిఆర్పి అంటే పిఆర్పిలో ఏదైతే మనకి ఎఫెక్ట్ ఉందో అది సూపర్గా ఉంటుంది అనమాట. అట్లాగా సూపర్ డోస్, దీనికి పర్మిషన్స్ వచ్చేసాయి. సో అందుకని దీన్ని కూడా మనం రీసెంట్గా లాంచ్ చేసాం. అంటే ఎఫెక్టివ్ అండ్ ఆల్సో లాంగ్ లాస్టింగ్ అనమాట. సో అది సూపర్ డోస్ పిఆర్పి. ఓకే డాక్టర్ గారు, సో మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రాజలక్ష్మి అండి, మేము ఆంధ్రప్రదేశ్ కైకలూరు నుంచి మాట్లాడుతున్నాము. డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి రాజలక్ష్మి గారు. నాకు మోకాలు నొప్పి ఉందండి, ఒక 6 నెలల నుంచి తగ్గట్లేదు. మీ వయసు ఎంతమ్మా? 45 సంవత్సరాలు. అయ్యో, మీరు జాబ్ చేస్తారా, హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. ఏమైనా టాబ్లెట్స్ వాడారా? టాబ్లెట్స్ ఇచ్చారండి, మోకాలు నొప్పులు తగ్గడానికని ఇచ్చారు. కానీ నొప్పి తగ్గట్లేదు. అది వేసుకున్నప్పుడు తగ్గుతుంది, అది కవర్ అయిపోయినట్టు మళ్ళీ నొప్పి చాలానే ఉంటుందండి. అదే రాజలక్ష్మి గారు, మీకు ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళు గుజ్జు అరిగిపోయి అంటుంటాం కదా, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అది చిన్న ఏజ్లో వచ్చింది. ఇప్పుడు చాలామంది చూసారు, మీరు కూడా ఇంట్రడక్షన్లో చెప్తున్నప్పుడు ఓల్డ్ ఏజ్లో రావడం వేరే విషయం, కానీ 35-40కి వస్తున్నప్పుడు రాజలక్ష్మి గారికి 45 ఇయర్స్, 40 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటుంది అది అరుగుదల. ఇంకా మామూలుగా అయితే 55 ఇయర్స్ తర్వాత ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు 35కే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇటువంటి వాళ్ళది చాలా క్రిటికల్ సిచ్యుయేషన్. ఎందుకంటే టాబ్లెట్స్ వాడినంతసేపు రాజ్యలక్ష్మి గారికి నొప్పి తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇంటి పనులు చేసుకోవాలి, పిల్లలు చిన్నగా ఉంటారు, వాళ్ళ స్టడీస్, తర్వాత వాళ్ళ మ్యారేజెస్, ఇవన్నీ చూస్తుంటే ఆవిడకి ఏమనిపిస్తుంది అంటే నిలబడితే కాలు నొప్పి, నడిస్తే కాలు నొప్పి, పనులు చేసుకోవాలి, నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? ఫ్యూచర్ ఇప్పుడు 45 ఏళ్ళకి ఆపరేషన్ కూడా చేయరు, ఎందుకంటే చాలా చిన్న ఆపరేషన్ అంతా కూడా 55-60 తర్వాతే. సో ఇప్పుడు అది కూడా ఆవిడ ఏదో హాస్పిటల్కి వెళ్ళి చెప్పుంటారు, లేదమ్మా మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి ఇవన్నీ, కానీ వాటి వల్ల ఉపశమనం కదా. రాజలక్ష్మి గారు, మీకు చెప్పేది నేను ఒకటి, ఇమీడియట్గా మీరు ఇపియాన్కి రండి. ఎందుకంటే మీ మోకాలు అరిగిపోవడం వల్లనే నొప్పి వస్తుంది కాబట్టి తప్పకుండా ఇపియాన్కి వచ్చి నన్ను కలవండి. నేను కరెక్ట్గా మీకు ఒక స్కాన్ చేసి ఇమీడియట్గా మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి చిన్న ఇంజెక్షన్తో నేను కంప్లీట్ రికవర్ చేస్తాను. ఎందుకంటే మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. మీరు మా ట్యాబ్లెట్స్ తినడం వల్ల కిడ్నీ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నొప్పి ఉందంటే ట్యాబ్లెట్ వేసుకుంటాం, తప్పదు. ఆ పెయిన్ కిల్లర్ వేసుకున్న తర్వాత అది ఒక 3-4 అవర్స్ పనిచేస్తుంది, మళ్ళీ నొప్పి వస్తే ఇంకోటి వేసుకునే అలవాటు, అలాగా మీరు ఆ ట్యాబ్లెట్స్కి అడిక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మీరు ఎక్కువ డిలే చేయొద్దు, ఇమీడియట్గా ఒకసారి వచ్చారంటే కంప్లీట్గా సేఫ్గా మిమ్మల్ని మోకాల నొప్పి నుంచి బయటపెడుతుంది. ఓకే, సో డాక్టర్ గారు, చాలామంది ఇప్పుడు మీరు కొంతమంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు, ఇలా మోకాళ్ళ నొప్పులు కానీ, లేకపోతే ఇలా భుజం నొప్పి, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఫిజియోథెరపీకి వెళ్తారు. ఫిజియోథెరపీ హెల్ప్ చేస్తుంది అసలు? ఫిజియోథెరపీ ఇప్పుడు ఫిజియోథెరపీ అంటే ఏంటంటే, ఫిజియోథెరపీ అన్నది ఒక ట్రీట్మెంట్ కాదు, ఒక సపోర్ట్ ట్రీట్మెంట్. అంటే వాట్ ఐ మెంట్ టు సే అంటే వాళ్ళు తెలుసుకోకుండా అక్కడ ఏముంది అనేది తెలుసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అదే ఇప్పుడు కానీ ఫిజియోథెరపీ ఏంటంటే, ఇప్పుడు కారణం కనుక్కొని, ఇప్పుడు మోకాళ్ళు గుజ్జు జరిగిపోతుంది, కారణం కనుక్కొని కారణాన్ని కరెక్ట్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ వస్తుంది. అదే కానీ నొప్పి రాగానే మీరు ఫిజియోథెరపీకి వెళ్ళారనుకోండి, లోపల కారణం తెలియకుండా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే ఏమొద్ది, ఆ లోపల అరిగిపోయిన కాట్లేజ్ ఇంకా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకని ఫిజియోథెరపీ చాలా రోజులు ఉంటుంది దీంట్లో. కానీ ఎప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ అవుతుంది. అందుకని మా హాస్పిటల్లో కూడాను ఎప్పుడైతే మేము ఈ పిఆర్పీ స్టార్ట్ చేస్తామో, స్టార్ట్ చేసిన 3-4 డేస్కి అక్కడ గుజ్జు ఎంత పెరిగింది, ఎంత పెరుగుతుంది, ఎంత డ్యామేజ్ అయింది, దాన్ని బట్టి ఫిజియోథెరపీ ఉంటుంది. బ్లైండ్గా ఫిజియోథెరపీకి పోయారనుకో ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు షర్ట్ చిరిగింది, దాన్ని పట్టుకొని లాగామనుకో ఇంకా చిరిగిపోతుంది. అట్లా కాకుండా ఫిజియోథెరపీ చాలా రోజులు ఉంది. కానీ ఎప్పుడు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మీ ప్రాబ్లంకి అనుగుణంగా ఫిజియోథెరపీ ఉంటుంది. అలా బ్లైండ్గా ముందే వెళ్ళిపోకండి. పెయిన్ కిల్లర్స్ డేంజరసే, ఏది కారణం తెలియకుండా ఫిజియోథెరపీ చేయడం కూడా అంత మంచిది కాదు. ఓకే, సో ఇప్పుడు మనకి మోకాళ్ళలో నొప్పి వచ్చింది. మోకాళ్ళలో నొప్పి వస్తే వివిధ కారణాలు ఉండొచ్చు, బట్ ఎంత గుజ్జు జరిగిందో కూడా మీరు చెప్పగలరా డాక్టర్ గారు? అదే కదా మన ట్రీట్మెంట్. ఇప్పుడు గుజ్జు ఎంత అరిగింది అన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు
ఒక ఎక్స్రే చేసి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేయడము చాలా తప్పు. ఎందుకు? ఎక్స్రేలో ఓన్లీ ఎముకలు కనపడతాయి, ఇంకేం కనపడవు. కానీ ఎముకలు కనపడిన ఎక్స్రేని చూసి గుజ్జు అరిగిపోయిందని అనలేము. ఎక్కడ కనపడుతుంది? గుజ్జు కనపడలేదు, అది ఎముకల దగ్గరికి వచ్చి అంతే. మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న అల్ట్రాసౌండ్, డైనమిక్ అల్ట్రాసౌండ్, మస్కులోస్కెలిటల్ అని ఉంటుంది. ఆ అల్ట్రాసౌండ్ తోటి మోకాలులో ఏ పార్ట్లు ఉన్నాయో మొత్తం అన్ని పార్ట్లు కూడా క్షుణ్ణంగా పరీక్ష చేయొచ్చు. డైనమిక్ అల్ట్రాసౌండ్ అంటే మోకాల్ని ఇట్లా మూవ్ చేస్తూ ఆ స్కానింగ్ చేయడం ద్వారా కరెక్ట్గా ఎక్కడ కార్టిలేజ్ అరిగింది, ఎంత అరిగింది. ఆవిడ వయసుకి ఇప్పుడు రాజలక్ష్మి గారు ఉన్నారు, రాజలక్ష్మి గారికి 45 ఏళ్ళకి కార్టిలేజ్ థిక్నెస్ 3 mm ఉండాలా, 2.5 to 3 millimeters ఉండాలి. ఆ 2.5-3 millimetersలో ఆవిడికి ఎంత అరిగింది? ఆవిడకు ఇన్ కేస్ 0.6, 0.7, 1.5, 1.2 ఉంటుంది. ఆ 1.2ని మనం మెజర్ చేసి దానికి ఒక ప్రోటోకాల్ తయారు చేయాలన్నమాట. కార్టిలేజ్ మెజర్మెంటు, లిగమెంట్స్ పరిస్థితి ఎట్లా ఉంది, మెనిస్కస్ పరిస్థితి ఎట్లా ఉంది, మజిల్స్ ఎట్లా ఉన్నాయి, అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకునే స్కాన్ చేసిన తర్వాతే మోకాలికి ఏ ట్రీట్మెంట్ అయినా ఇవ్వాలి. ఊరికే ఆ స్కానింగ్ లేకుండా పిఆర్పి చేసినా వేస్టే, స్కానింగ్ లేకుండా దాని గురించి అవగాహన లేకుండా మోకాలికి ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా ఫెయిల్ అవుతుంది. సో అది ఆ పాయింట్ కనుక్కున్నప్పుడే మనం మోకాలికి సింపుల్ ట్రీట్మెంట్తో మనం కంప్లీట్గా పేషెంట్ని బయటపడేయచ్చు. సో ఇప్పుడు నాకు అర్థమైందంటే, ఇప్పుడు ఏది సూపర్ డోస్ పిఆర్పి ఎవరికి ఇవ్వాలి, ఏది ఏ అడ్వాన్స్ టెక్నాలజీ దేనికి వాడాలి అనేది మీరు అలా కరెక్ట్గా తెలుసుకుంటారు దాని ద్వారా. ఓకే డాక్టర్ గారు. సో దాని తర్వాత ఇంకొక విషయం, ఇంజురీస్ విషయం. చాలామందికి చిన్న వయసులో ఇంజరీస్ అవుతూ ఉంటాయి. ఇంజరీస్ అయినప్పుడు కూడా మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం, నొప్పులు రావడం అనేది జరుగుతుందా? యా, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనం మాట్లాడేంత కదా ఓల్డ్ ఏజ్ అంటే 45, 50. ఇప్పుడు చిన్నపిల్లల్లో 25 yearsలో స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, లేదంటే యాక్సిడెంట్స్ అవుతాయి, వాళ్ళల్లో ఇంజురీస్ ఉంటాయి. ఈ ఇంజురీస్ ఇంకా డేంజరస్. ఎందుకు? చిన్నపిల్లల్లో ఇంజురీ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడెక్కడో లిగమెంట్ అంటే ఇంజురీ అవగానే కార్టిలేజ్ అరగదు, ఏదైనా లిగమెంట్ డ్యామేజ్ అయి ఉంటుంది, టెండాన్ డ్యామేజ్ అయి ఉంటుంది. దానికి కూడా ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే పిఆర్పి. ఇది వరల్డ్ అంతా కూడా ఎప్పుడో ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే రఫెల్ నాడల్ అని ఒక టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు, ఆయనకి నీ జాయింట్ ఇంజురీ అయితే పిఆర్పి చేసుకున్న తర్వాతే ఆయన చాలా గ్రాండ్ స్లామ్స్ గెలిచాడు. దాని తర్వాత సచిన్ టెండూల్కర్కి టెన్నిస్ ఎల్బో వచ్చింది. టెన్నిస్ ఎల్బో వస్తే 6 months క్రికెట్లో పీక్ పీరియడ్లో ఆయన ఆడలేదు. ఆయన డాక్యుమెంటరీ ఒక మూవీ వచ్చింది, దాంట్లో కూడాను 6 months యజ్ఞాలు యాగాలు చేసి పిఆర్పి తీసుకొని మళ్ళీ వచ్చి ఆయన భారతరత్న అవార్డు కొట్టాడు. అలాగే టైగర్ వుడ్స్ అనే గాల్ఫ్ ప్లేయర్, చాలామంది ఉన్నారు. సో స్పోర్ట్స్ ఇంజురీస్ ఎవరికి ఉన్నా కూడాను సర్జరీస్కి వెళ్ళకండి. స్పోర్ట్స్ ఇంజురీ సర్జరీకి వెళ్ళారంటే మీ స్పోర్ట్స్ అక్కడికే ఆగిపోతుంది. సర్జరీకి వెళ్ళకుండా స్పోర్ట్స్ ఇంజురీని పిఆర్పి ద్వారా, అంటే ప్రాపర్గా చేసే పిఆర్పి, ఊరికే ఇక్కడ నాకు దెబ్బ తగిలిందని అక్కడ పిఆర్పి వేయడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లిగమెంట్ని, ఆ మజిల్ని, ఆ టెండాన్ని కరెక్ట్గా కనుక్కొని, ఆ టెండాన్ ఎక్కడైతే టేర్ ఉందో కనుక్కొని దాన్ని మెజర్మెంట్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఎంత పిఆర్పి, సూపర్ డోస్ పిఆర్పి అక్కడ కరెక్ట్గా ఎట్లా ఇంజెక్ట్ చేయాలనేది చేసిన తర్వాత మీరు మళ్ళీ 2-3 monthsలో కంప్లీట్గా రికవర్ అయ్యి మళ్ళీ కోర్టులోకి వెళ్తారు, మళ్ళీ అదే లెవెల్లో స్పోర్ట్స్ ఆడతారు. ఇది ఇంకోటి ఇంజురీస్ కూడా. మరి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, మరి కార్టిలేజ్ అరుగుతుంటే అరుగుతుంది, ఇప్పుడు అరగదు. ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకో 25 ఏళ్ళకి, ఆ 55-60 ఏళ్ళకి ఎప్పుడైతే మీకు గుజ్జు అరగాలో అది 35 ఏళ్ళకి అరిగిపోద్ది. ఎందుకంటే ఇంజురీ అయిన తర్వాత తప్పకుండా జాయింట్లో డిఫార్మిటీ వస్తుంది. అది సర్జరీ కానీ చేసుకున్నారంటే ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇంజురీస్కి ప్లస్ ఆల్సో మన యాక్సిడెంట్స్ వల్ల స్పోర్ట్స్లో కానీ ఇంజురీస్ అయినప్పుడు పిఆర్పి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. కానీ కరెక్ట్ ప్లేస్లో చేయించుకోవాలి, కరెక్ట్ డాక్టర్ చేయాలి. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. ప్లాస్మా థెరపీ అంటే ఓ 4 దగ్గర నుంచి వినొచ్చు, కానీ ది ఎక్స్పర్ట్ దగ్గర వింటే ఇంకా చాలా విషయాలు మాకు తెలుస్తాయి. ఈరోజు అట్లా చాలా విషయాలు తెలియజేశారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.